నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మండుతున్న ఎండలు జిల్లా ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. మార్చి చివరి మాసం నుంచి బగబగా మండుతున్న ఎండలతో ఇప్పటికే జిల్లా ప్రజలు సైతం ఉక్కపోతకు దారితీస్తున్న పరిస్థితి చూస్తున్నాం. గడిచిన 4 రోజులుగా చూస్తుంటే ఉష్ణోగ్రతలు పెరుగుతున్న మార్పు దిశగా పెద్ద ఎత్తున ఇక్కడ వడగాల్పులతో పాటు ఎండలు మండుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ రకంగా జిల్లాలో మండుతున్న ఎండలతో పాటు వాతావరణ శాఖకు సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, దీంట్లో భాగంగా ప్రతి సంవత్సరం ఎట్లా ఉంటుంది, దీంట్లో చూసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఇక్కడ వాతావరణ శాఖ అధికారి ఇప్పుడే మనకి ఇక్కడ ఉన్నారు, శ్రీకాంత్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే మార్చి చివరి మాసంలో ఎండలు మండుతున్న పరిస్థితి చూస్తున్నాం, ఎట్లా ఉండబోతుంది మనకు? మనం చూసుకుంటే అండి, గత 5-6 రోజుల నుంచి మనకు టెంపరేచర్లు అనేది అరౌండ్ 38 నుంచి 40 డిగ్రీస్ మధ్యలో రికార్డ్ అవుతున్నాయండి. నిన్న చూసుకుంటే యాక్చువల్గా మొన్న చూసుకుంటే మనకు 39 వరకు రికార్డ్ అయింది. నిన్న చూసుకుంటే మనకు 37.9 అరౌండ్ 38 డిగ్రీస్ వరకు రికార్డ్ అయింది. ఇదే టెంపరేచర్లు వచ్చే 2-3 రోజుల వరకు రికార్డ్ అవుతుంది. అంటే అరౌండ్ 38 నుంచి 40 డిగ్రీస్ మధ్యలో రికార్డ్ అవుతాయి. గడిచిన సంవత్సరం చూస్తుంటే మనకు మా చివరి మాసంలో ఎండలు కొద్దిగా తక్కువగా ఉండే. ఈ సంవత్సరం ఎందుకంటే పెరగడానికి కారణం ఏమనుకోవచ్చు మనం? అంటే అలా ఏం లేదండి. యాక్చువల్గా మనకు టెంపరేచర్ అనేది మనకు ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మెల్లగా రైజ్ అవుతూ ఉంటాయి. నార్మల్గా కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటాయి. పోయిన సంవత్సరం గత ఏడాది చూసుకుంటే కూడా మనకు టెంపరేచర్లు ఇలాగే 38 నుంచి 40 డిగ్రీస్ వరకు రికార్డ్ అయ్యాయి. సో ఈ రకంగా చూస్తుంటే మనకు యావత్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాణుడు తన ప్రతాపాన్ని చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఇప్పుడు చివరి మాసంలో ఉన్నాము. ఏప్రిల్ మాసంలో ఎట్లా మనకు ఎట్లా ఉండబోతుంది మనకు? అంటే మనకు ఎప్పుడు కానీ టెంపరేచర్లు అనేది మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు బాగా ఎక్కువగా ఉంటాయండి. మనకు ఎక్కువ మ్యాక్సిమం టెంపరేచర్లు ఎప్పుడు కానీ ఏప్రిల్, మేలో మనకు రికార్డ్ అవుతాయి. నిజామాబాద్లో హైయెస్ట్ అంటే ఇంతవరకు 47.3 డిగ్రీస్ 2005లో హైయెస్ట్గా రికార్డ్ అయ్యాయి. అదే ఇప్పుడు ఆల్ టైమ్ హైయెస్ట్ అన్నట్టు నిజామాబాద్లో. మనకు ఏప్రిల్, మేలో కూడా ఎండలు మాత్రం బాగానే ఉంటాయి. అంటే ప్రతి సంవత్సరం మనం చూస్తుంటాం, ఎందుకంటే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా గరిష్ట ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే వాతావరణంలో మార్పులు ఉండడానికి కారణం ఏమనుకోవచ్చు మనం? అంటే నార్మల్గా ఏంటంటే మనకు వాతావరణంలో మార్పులు అనేవి ఏంటంటే పొల్యూషన్ వల్ల కూడా చేంజెస్ ఎక్కువగా ఉంటాయి. చెట్లు నరకడం ఇలా వీటి వల్ల మనకు ఎక్కువగా ఏంటంటే టెంపరేచర్ వేరియేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మండుతున్న ఎండలతో పాటు జిల్లా ప్రజలు సైతం ఉక్కపోతకు దారితీస్తున్న పరిస్థితి. అంటే రోజు రోజుకు పెరుగుతున్న ఉక్కపోత మనకు రానున్న రోజులు ఎట్లా ఉండబోతాయి, దానికి కావాల్సిన మనం ప్రికాషన్స్ ఎట్లా తీసుకుంటే బెటర్ అనుకోవచ్చు? అంటే ఏంటంటే అండి, మనకు నార్మల్గా టెంపరేచర్లు ఎప్పుడు కానీ రైజ్ అయినప్పుడు గాలిలో తేమ శాతం అనేది తగ్గిపోతుంటుంది. దానివల్ల ఏంటంటే మన బాడీలోని స్వెట్ అనేది అంటే మనకు చెమట అనేది బయటకు వచ్చి మనకు ఉక్కపోత ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాము. రానున్న రోజుల్లో కూడా ఎండలు బాగా ఉంటాయి కాబట్టి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రాకుండా ఉండడం మంచిది. ఏదైనా వర్క్స్ అంటే పనులు ఉంటే మాత్రం మనకు 11 లోపే చేసుకోవాలి. 11 నుంచి 5 గంటల వరకు బయటికి రాకపోవడం మంచిది. ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలు కానీ, వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ బయటికి రాకుండా ఉండడం చాలా మంచిది. మనం డిహైడ్రేట్గా ఉండాలి. ఎప్పుడు కానీ బయటికి ఒకేలా వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం కానీ, అంతేకాకుండా మనకు దుస్తులు కూడా డార్క్ కాకుండా అంటే మన కాటన్ వస్త్రాలు వేసుకోవడం, వైట్ ఎక్కువ ప్రిఫర్ చేయడం చాలా మంచిది. దాంతోపాటు ఏంటంటే మనకు అంటే మనకు వాటర్ మిలన్ లాంటి, కర్బూజా ఇలాంటి పండ్లు ఎక్కువ తీసుకోవడం చాలా మంచిది. గడిచిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎండల తీవ్రత మాత్రం తీవ్రంగా ఉందంటున్నారు. ఎందుకంటే గతంలో ఇదే చివరి మాసంలో మార్చిలో ఎండల తీవ్రత ఎట్లా ఉండే, ప్రస్తుతం ఎట్లా ఉంది ఇప్పుడు? అంటే గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు కూడా టెంపరేచర్లు అనేది అలాగే 40 డిగ్రీస్ వరకు రికార్డ్ అవుతూ ఉన్నాయి. ఇంకా మనకు టెంపరేచర్లు అనేది ఏప్రిల్, మేలో ఎక్కువగా ఉంటాయి. సో మనం దాని తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అంటే రాబోయే ఇప్పుడు మార్చి మాసం చివరి మాసం ఉంది కాబట్టి ఏప్రిల్, మే మాసం అనగా తీవ్రంగా ఎండల తీవ్రత మాత్రం మరింత పెరిగే ఆస్కారం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీని పట్ల ఎట్లా మనకు మే చివరి మాసంలో ఎట్లా ఎండలు ఉంటాయి, అది ఏ టైం నుంచి ఏ టైం వరకు మనకు ఎక్కువగా ఎండల తీవ్రత ఉండొచ్చు? మనకు ఎప్పుడు కానీ మేలో మనకి ఎక్కువగా టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటాయి. 45 డిగ్రీస్ దాటే అవకాశం కూడా ఉంటుంది. 40 నుంచి 45 డిగ్రీస్ మధ్యలో మనకు మేలో రికార్డ్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఆ ఎండల అంటే ఆ టెంపరేచర్లు ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. వడగాలు వీచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనకు జాగ్రత్తగా ఉండాలి. సో ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు వడగళ్ళు వస్తాయంటున్నారు. ఈ వడగళ్ళు ఏ రూపంలో రాల్సి? ఎందుకంటే సర్వసాధారణంగా మనకు ఉదయం మనకు 10 అయిందంటే ఇప్పుడు బయటకు వెళ్ళని పరిస్థితి చూస్తున్నాం. సో వడగళ్ళకు సంబంధించినది ఎట్లా ఉండబోతుంది మనకు? వడగళ్ళ వాన కాదు, యాక్చువల్గా వడగాలులు, వేడి గాల్పులు. సో మనకి ఏంటంటే హీట్ వేవ్స్ అంటాం కదా, అవి ఏంటంటే వాటికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. 45 డిగ్రీస్ రికార్డ్ అయిందంటే మనం ఆ హీట్ వేవ్గా మనం కన్సిడర్ చేస్తాము. సో వేడిగాలు వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ మందిగా మనకు అంటే ఆరోగ్యం
క్షీణించే అవకాశాలు ఉంటాయి. సో మనం ఏంటంటే బయటికి రాకుండా ఉండాలి. రానున్న రోజులు మరింత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే గడిచిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కూడా ఎండల తీవ్రత మరింతగా ఉంటుందంటున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తుంటే మనకు ఎండల తీవ్రతతో పాటు ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ జాగ్రత్తలు సైతం తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే వాతావరణంలో మార్పులతో చోటు చేసుకున్న పరిస్థితుల్లో భాగంగానే ఇక్కడ ప్రధానంగా తీవ్రంగా ఉండే పరిస్థితి సైతం ఉంది. ఎందుకంటే గడిచిన 4 రోజుల్లో చూస్తుంటే మనకు హోలీ తర్వాత మనకు ఎండల తీవ్రత మొత్తం పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే సుమారు 38 నుంచి 40 డిగ్రీలకు పెరుగుతూ వస్తున్న క్రమంలో చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఈ ఎండల తీవ్రతతో పాటు అటు ప్రధాన సమస్యలు సైతం మొదలవుతాయి. ఎందుకంటే ఒకవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతల మార్పులతో పాటు ఉక్కపోత, అదేవిధంగా వడగాలు సైతం పెరిగే ఆస్కారం సైతం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి. ఎందుకంటే ప్రధానంగా ఈ ఎండ తీవ్రత మరింత ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి ఏప్రిల్ మే మాసంలో మాత్రం మరింత తీవ్రతంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ప్రధానంగా మరింత పెరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఏప్రిల్ మే మాసంలో ఈ ఎండ తీవ్రత మరింత పెరిగే ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి. ఎందుకంటే సమయం చాలా విలువైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు అనుకూలంగా ఉండే విధంగా అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి. ఏదైతే డాక్టర్లు కానీ వాతావరణ శాఖ అధికారులు చెప్పిన మాదిరిగానే ప్రికాషన్స్ తీసుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ వాతావరణ శాఖ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, భారత్ డిజిటల్ న్యూస్, నిజామాబాద్.